ఒకప్పుడు పున్నమి ఘాట్ అంటే 92 పుష్కరాలకి 2004 పుష్కరాలకి ఇప్పుడు ఉన్నటువంటి కనకదుర్గ ఘాట్ పక్కన ఉన్నటువంటి దాన్ని అది విఐపి ఘాట్ దాన్ని పున్నమి ఘాట్ అనేవాళ్ళు. ఆ తర్వాత భవానీపురంలో ఘాట్ మొదటిసారి బాబు గారు 2014లో వచ్చినటువంటి సందర్భంలో దాన్ని నీట్గా తయారు చేయించి అంతకుముందు దాన్ని ఏంటంటే పున్నమి హోటల్ ఘాట్ అది. అక్కడ పున్నమి హోటల్ ఉంటుంది, అది భవానీపురం ఘాటు పున్నమి హోటల్ ఘాట్. తర్వాత అప్పుడు ఏం చేశారంటే దాన్ని విఐపి ఘాట్ కింద దాన్ని మార్చారు. ఎందుకంటే పున్నమిలో హోటల్ ఉంటుంది, విఐపీలో అందులో కాస్త శాత తిరగటు. ఇదివరకు ఏంటంటే ఇక్కడది ఈ కనకదుర్గ వారది పక్కన కనకదుర్గ ఘాట్ పక్కన ఉన్నటువంటి ఏది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ టర్నింగ్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఈ అంత్యక్రియలు ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రదేశం ఉంది. అక్కడ ఒక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్ దగ్గర వెనకాల ఘాట్ పెట్టి ఆ ఘాట్లో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉంది ఇప్పుడు ఈ అంత్యక్రియలు చేసేటటువంటి మన సంబంధించినటువంటి ఘాట్ అక్కడ స్నానాలు చేసేది. అది అప్పట్లో దాన్ని విఐపీస్ కింద ఘాట్ కింద ఉండేది. ఇప్పుడు భవానీపురంలో విఐపీ ఘాట్ కింద పెట్టుకొచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ యజమానులకు సంబంధించినటువంటి భూముల్ని తీసుకుని వాటిట్లలో వాళ్ళు పనులు చేసుకుని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఆవకాయ ఫెస్టివల్ అని పెట్టబోతున్నారో అది తమకే అన్యాయం అంటూ లోకల్ వాళ్ళు ఇప్పుడు గొడవకు దిగారు. భూ యజమాని న్యాయవాది షేక్ ఖలీల్ అహ్మద్ తమ భూముల హద్దుల్లో ఫెన్సింగ్ వేసుకునే హక్కు కూడా తమకు ఉండట్లేదని చెప్పుకొచ్చారు. సీప్లేను, డ్రోన్ షో, దసరా ఉత్సవాలు ఇలా అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి ఇచ్చి సహకరించామని, ఇక మీద సహకరించే ఓపిక సహనం లేదని చెప్పుకొచ్చారు. మరో భూ యజమాని ఇరుగు శ్రీనివాసరావు తన 300 చదరపు గజాల స్థలంతో పాటు మరో ఇద్దరికి చెందిన 200 గజాలను గుడి పేరుతో దాడప్పారావు కబ్జా చేశాడని ఆరోపించారు. దీని మీద 4 సార్లు స్పందన కార్యక్రమంలో ఆర్జీలు ఇచ్చిన న్యాయం జరగలేదన్నారు. బబ్బూరి గ్రౌండ్స్ యజమాని బబ్బూరి భూపాల్ మాట్లాడుతూ అన్ని అనుమతులు తీసుకుని కోట్ల వేయంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటుంటే ఆవకాయ అమరావతి కార్యక్రమానికి సీఎం వస్తారని చెప్పి వాళ్ళ నమూనాలను కలెక్టర్ కూల్చేయమన్నారని చెప్పుకొచ్చారు. కూల్చేయమని కలెక్టర్కి ఎక్కడదని ప్రశ్నించారు. తమ గ్రౌండ్కి సరిహద్దుగా ఏర్పాటు చేసుకున్న రేకులను శనివారం రాత్రి టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. అదేమని అడిగితే కలెక్టర్ ఆదేశాలు చెప్పారని చెప్పారు. దీని మీద కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ దసరా ఉత్సవాలు నిర్వహించిన సందర్భంలో శ్రేయస్ మీడియా సంస్థ రౌడీజం చేస్తే వాళ్ళ కలెక్టర్ కొమ్ము కాశారని ఆరోపించారు. ప్రజా ఆస్తుల్ని పరిరక్షించాల్సిన కలెక్టర్ ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో జనవరి 8 నుంచి 10 దాకా పున్నమి ఘాటు, భవానీ ఐలాండ్, బెరం పార్క్ పరిసర ప్రాంతాలు నిర్వహించిన ఆవకాయ అమరావతి ఉత్సవాలు ప్రభుత్వ స్థలంలోనే జరుగుతాయంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రకటించారు. సందర్శకుల భద్రత దృష్ట్యా మాత్రమే ఎగ్జిబిషన్ అనుమతులు నియమ నిబంధనలకు అనుగుణంగా తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ఆవకాయ అమరావతి ఉత్సవాల నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితరాల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. సందర్శకులకు ఇబ్బంది లేకుండా అనుమతి లేని రేకులతో ఉన్న కొన్నింటిని మాత్రమే ఖాళీ చేయాలని నిర్వాహకులను కోరామని చెప్పారు. వాడు ప్రైవేట్కి అద్దెకిచ్చుకుని ఉంటాడు, వాడు ఆల్రెడీ అద్దెగట్టు ఉంటాడు కదా, వాడిని ఇప్పుడు ఏడిపించుకుంటే ఎట్లా ఉంటుంది? సమస్యకి పరిష్కరించడం కాకుండా కొత్త సమస్యలు. కాకపోతే ఏంటంటే మీడియా మన చేతిలో ఉంది కాబట్టి ఏమైనా నడుస్తుంది. ప్రస్తుతం సాక్షి వాళ్ళు ఇది హైలైట్ చేసుకొచ్చారనమాట.